రామ్మోహన్ నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఒక్క నిమిషం మీకు కూడా క్లారిటీ ఇస్తాను నేను. మీరు మిగతా ఇందాక ఏదో కొన్ని డైరీలు చెప్పారు కదా, ఇక్కడ ఒక నిగూఢమైన అంశాన్ని చెప్తాను మీకు. బోలే బాబాని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. విపిన్ జైను తర్వాత ఆ డైరీకి సంబంధించిన డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే బోలే బాబాని వీళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టారో వెంటనే ఏం చేశారంటే వీళ్ళు వైష్ణవి డైరీని కొనేశారనమాట. వైష్ణవి డైరీకి ఇప్పుడు డైరెక్టర్లు ఎవరు అంటే మొన్నటి వరకు బోలే బాబా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వైష్ణవి డైరీని కొన్నారు. ఇక్కడ గూడూరు దగ్గర ఉంటుంది, నెల్లూరుకి దగ్గరలో గూడూరు దగ్గర వైష్ణవి డైరీ ఉంటుందన్నమాట. సో వాళ్ళు కొనేసి వైష్ణవి డైరీ నుంచి తిరుమలకి రావడానికి, గూడూరు నుంచి తిరుమలకి రావడానికి ఇది ఒక 70 కిలోమీటర్లు, ఇది ఒక 90-100 కిలోమీటర్లు వస్తుంది కొండకి. కానీ ఇది ఇక్కడి నుంచి బోలే బాబా డైరీకి ట్యాంకర్ వెళ్ళి అక్కడి నుంచి నెయ్యి తీసుకొని మళ్ళీ వైష్ణవి డైరీకి వచ్చి మళ్ళీ వైష్ణవి డైరీ నుంచి ఇక్కడికి వచ్చేది. అవన్నీ కూడా ట్యాగుల్లో దొరికారు. అలా దొరకడం వల్లే ఇది ఏం జరిగింది. ఇప్పుడు మాట్లాడండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఒక మాట సార్, ఇక్కడ ఒక్క మాట. జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక విషయంలో చాలా క్లారిటీగా ఎందుకంటే చెప్తున్నాను సార్ ఈ విషయం. గతంలో మీరు చూసుకుంటే బాబాయ్ గొడ్డల పోటు, తర్వాత గులకరాయి, తర్వాత ఏదైతే ఆనాడు మీరు ఒకసారి చూడండి పరకామణి, ఇప్పుడు చూస్తే ఈరోజు ఈ లడ్డు వ్యవహారం. సార్ ఈరోజు ఇలా కంటిన్యూగా జనాన్ని ఎన్నాళ్ళు సార్ మభ్య పెడతారు నాకు అర్థం కావట్లేదు ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు. ఈరోజు కలియుగ అవతార పురుషుడు, ప్రపంచం మొత్తానికి ఏకైక పూజ చేసే దేవుణ్ణి ఈరోజు అపవిత్రం చేశారంటే అసలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రపంచాన్ని కూడా అమ్మే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని మా గట్టి నమ్మకం సార్. ఇందులో ఇందాక జనసేన సోదరుడు చెప్పినట్టు కేవలం సిట్ అధికారులు 220 పేజీల నివేదిక మాత్రమే సప్లై చేశారు సార్. మిగతా ఏదైతే సబ్మిట్ చేశారు సార్. ఏదైతే ఈ 600 పేజీల నివేదిక ఇంకా పూర్తిగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు స్వయాన వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీలో ఉండేటప్పుడే అన్యమత ప్రచారం జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని టీటీడీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గాని అడ్డుకున్న పరిస్థితి ఆనాడు మనం వీడియోలో చూసాం. ఈరోజు నేను అడుగుతున్నా సార్, నేను ఇంత పవిత్రంగా చూసిన తెలుగు సార్, ఇక్కడ ఒక మాట సార్, ఒక అబద్ధాన్ని పదే చెప్పేస్తే ఈరోజు జనం నమ్మే పరిస్థితి లేదు. రేపు ఏదైతే కోర్టు నివేదిక వచ్చిన తర్వాత ఇందులో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కటకటాల పాలు అవుతారు. అందరూ రికార్డులు తెస్తాం. ఈ 250 కోట్ల రూపాయలు ఎవరి పాకెట్ లోకి వెళ్ళాయి, ఎవరి అకౌంట్ లోకి వెళ్ళాయి, మొత్తం డేటా తయారవుతుంది. దయచేసి కొంత సమన్యాయం పాటించండి. ఖచ్చితంగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వస్తే అమలు చేస్తారు రామ్మోహన్ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు, ఇప్పటి వరకు మనం చూసాం అసలు ఎస్ వాల్యూ అంటే ఏంటి, ఎలా దాన్ని చెప్పాల్సి వచ్చింది, తర్వాత వచ్చేసి ఆ నివేదికలో ఏముంది, ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడాం, నిబంధనలు కూడా మార్చారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బోలే బాబా డైరీని బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు అంటే ఎలా ఉంటుంది టెండర్ ప్రక్రియ? కేవలం ఏదో కంపెనీ పేరు చెప్పేసి సరిపోద్దా? కంపెనీ యాజమాన్యాన్ని కూడా చూస్తారు కదా ఇన్ జనరల్గా.